వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మండవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత సర్పంచ్ బొండగల నాగమల్లేశ్వరరావుపై జరిగిన దాడిని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణిస్తూ దాడి అనంతరం నిందితులు పారిపోవడానికి పోలీసులే సహకరించారన్న ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటనపై వెంటనే జిల్లా ఎస్పీ స్పందించాలన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం నిర్లక్ష్యంగా తీసుకుంటోందని విమర్శించారు. ప్రజాప్రతినిధులపై దాడులు కొనసాగడం ఆందోళనకరమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం పోతుందని హెచ్చరించారు. వాస్తవాలను బయటపెట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి ఆ మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు గారిని ఫస్ట్ ఎయిడ్ పొన్నూరులో చేసి సీరియస్ కేసుని భావించి గుంటూరు తరలించడం జరిగింది. గుంటూరులో వైద్యులు పరీక్షించి ఆయన క్రిటికల్గా ఉంది ఆయన పరిస్థితిని ఇప్పుడే తెలియపరిచారు. మేమందరం వెళ్ళి కూడా ఆయన చూసాం. ఆయన స్పృహలో లేడు. ఇది ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్న సమయంలో హఠాత్తుగా నలుగురు వ్యక్తులు వచ్చి బలమైనటువంటి రాడ్లతో కొట్టినట్టుగా ఆ హోటల్కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ బహిర్గతమైంది. సరే, అఫ్కోర్స్ ఆ సీసీ ఫుటేజ్ని పోలీసులు తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా తీసుకువెళ్లారో లేకపోతే ఆ సీసీ ఫుటేజ్ని తొక్కిపెట్టాలనే ఉద్దేశంతో తీసుకువెళ్లారో మాకు అనుమానం కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఎవరో చెప్పారు, వాస్తవం ఏంటో తెలియదు. పోలీసులే ఈ కొట్టిన వ్యక్తుల్ని క్షేమంగా బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు అని. దిస్ ఈజ్ హియర్సే. పోలీసుల మీద ఈ రకమైనటువంటి అపనమ్మకం, అనుమానం ఉన్నటువంటి దశలో ఆయన్ని కొట్టినటువంటి వ్యక్తుల మీద సరైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు ఇంటర్ఫీర్ కావాల్సిందిగా దీని వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. 1000 ఎలుకలు తిని తీర్థయాత్రకు వెళ్తున్న పిల్లిలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తాను ఏ ప్రాజెక్టును అడ్డుకోలేదంటూ అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం, సీతమ్మ సాగర్, భక్త రామదాసు, లిండి, పాలంపూరు, రంగారెడ్డి వంటి అనేక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాసిన వ్యక్తి చంద్రబాబునని ఆరోపించారు. ఇప్పుడు ఆయన అభివృద్ధి గురించి మాట్లాడడం నమ్మశక్యం కాదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల నుంచి ఒక్కరు కూడా చంద్రబాబు మాటలను ఖండించకపోవడాన్ని ప్రశ్నించారు. ఇది ఎలాంటి రాజకీయ కుట్రకు సంకేతమో ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన నేతగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని సంజయ్ హితవు పలికారు. ప్రతిసారి కాళేశ్వరం మీద, కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్, ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు, వీళ్ళు కట్టకూడదు, ఎపెక్స్ కౌన్సిల్లో లేకుండా. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్, ప్రాణహిత చేవల నుంచి మాడిఫై చేయబడ్డ ప్రాజెక్ట్. ఈయన గారు ఏమంటారు, ఈయన ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్, సీతమ్మ సాగర్ మీద కంప్లైంట్, భక్త రామదాస్ మీద కంప్లైంట్, ఆఖరికి చివరికి తను దత్తత తీసుకున్న ఆ రోజు పాలమూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద, పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి, డిండి మీద కానివ్వండి, కల్వకుర్తి మీద కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయతులు, తన లెటర్లు. ఇవాళేమో ఏదో అంటారు కదా సామెత, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరింది అన్నట్టు. ఇవాళ కొత్తగా నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటు ఉంది, తన మాటలకు చేతులకు అసలు సంబంధం ఉండదు. తన మాటలకు చేతులకు సంబంధం ఉండదు. ఏ రోజు నేను తెలంగాణ ప్రాజెక్టులు ఆపలేదంటారు. మరి ఇవన్నీ కూడా మరి ఇచ్చిన కంప్లైంట్లు ఒక్కటి కాదు, 2 కాదు, ఇన్ని కంప్లైంట్ లెటర్లు ఉన్నాయి. మీ అందరు కూడా ఇస్తాను. ఇవాళ ఆ రోజు ఉమాభారతి గారికి కానీ, ఆ రోజు షెకావత్ గారు కానీ వారు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ అన్నీ కూడా మీ అందరికి ఇస్తాను. దానికి తగ్గట్టు కనీసం వారు మాట్లాడిన ప్రతిసారి ఇవాళ కూడా వారు మాట్లాడారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ
బీజేపీ పార్టీ నుంచి కానీ, రెండు పార్టీల నుంచి తనను సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరు సింగయ్య మృతిని రాజకీయం చేయడం ద్వారా జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ సవిత తీవ్రంగా ఆక్షేపించారు. కూటమి మేనిఫెస్టో రీకాలింగ్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సత్యసాయి జిల్లా సోమదేపల్లిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని చేరవేస్తున్నామని తెలిపారు. జగన్ తీరుతో రాష్ట్రానికి శాంతి భద్రతల పరిస్థితులు దెబ్బతింటున్నాయని విమర్శించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, అదే ప్రతిస్పందన ఇంటింటా కనిపించిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం వృద్ధులను వాడుకునే దురుసు రాజకీయాలను ప్రజలు తేలిగ్గా అర్థం చేసుకుంటారని మంత్రి స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం లోపల వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరన్నా బజార్లోకి వచ్చారా, ప్రజల్లోకి వచ్చారా? ఫస్ట్ దీన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకోమని చెప్పండి. గాల్లోనే తిరిగారే తప్ప, బంగ్లాలు కట్టుకున్నారే తప్ప, దోచుకున్నారు, దాచుకున్నారే తప్ప ఎంతమందికి అమ్మఒడిచ్చారు? అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళు ఈ రోజు గాలికి వదిలేశారు. మా మేనిఫెస్టో పట్టుకొని మేము ప్రజల్లోకి వచ్చాం, ఇవి చేశాం, ఇవి చేయబోతున్నాం, చెప్పని కూడా చేశామని మేము ఈ రోజు ధైర్యంగా చెప్తున్నామంటే దానికి అర్థం చేసుకుని వాళ్ళు ఉనికి చాటుకునే కోసం, వాళ్ళ శవ రాజకీయాల కోసం, వాళ్ళ పార్టీ ఉనికి చాటుకునే కోసం ఇలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారే తప్ప మరొకటి ఏం లేదని ప్రజలందరికీ తెలుసనే విషయం కూడా తెలియదు. హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ వేళ నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలో అందరూ హీరోలే, కానీ నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ నిజమైన హీరో అన్నారు. ఈ సినిమా పవన్ ను మరో ఎత్తుకు తీసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు క్రిష్ అత్యున్నత స్థాయిలో చిత్రాన్ని రూపొందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం పవన్ అభిమానులకు పండుగగా మారనుందని చెప్పారు. పవన్ నటనకు, నిజ జీవితంలో ప్రజల కోసం చేస్తున్న సేవలకు సినిమా మరింత బలాన్నిచ్చిందని అన్నారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు కూడా విశేష స్పందన ఇస్తున్నారని తెలిపారు. అభిమానులు కానీ ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలేదు ట్రైలర్ చూసే వరకు. కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ చూసి మళ్ళీ 7 సార్లు చూశారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఇది సినిమా మాత్రమే. సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ఇది చరిత్రని గుర్తు చేస్తుంది, చరిత్రను గుర్తు చేసే సినిమా ఇది. ఎందుకంటే ఈ మధ్యనే చావా అని ఒక సినిమా రిలీజ్ అయింది. చావా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు. సడన్గా సినిమా రాగానే చాలామంది ఏడ్చారు. సినిమా చూసి సినిమా కనెక్ట్ అయింది. ఈ సినిమా కమర్షియల్ సినిమా. మీ అందరూ ఇప్పటిదాకా ఓజీ 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 అన్నారు. కానీ మీరెవరికి హరిహర వీరమల్లు గురించి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు చూశారు ఎలా ఉంది. సో అది సినిమా అంటే. ఈ క్రెడిట్ మొత్తం మా జ్యోతి కృష్ణకే, తనకే మొత్తం ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశాడు. కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు, నేను చూసుంటారు. ఇంత రాత్రి పగళ్ళు ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చాను అప్రిషియేట్ చేశారు. సో డెఫినెట్గా ఇది రేపు సినిమా చూస్తే ఇంతకి 2 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు ఉంటుంది సినిమా. ఇప్పటిదాకా మీరందరూ పవర్ స్టార్ అన్నారు. ఈ సినిమాతోటి రియల్ స్టార్ ఆయన సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ ఆయన నిజంగా చేసి చూపిస్తున్నారు. అందరూ సినిమాలోనే హీరోగా ఉంటారు, కానీ నిజ జీవితంలో కూడా హీరో. ఆయన రియల్ హీరో. ఈ సినిమా ఎక్కడికో ఆయన ఉన్నత శిఖరాలకి ఇండియా మొత్తం గుర్తు చేస్తారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాజకీయాలు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బెతుకు ఆనంద్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ స్పీకర్ హోదాను మర్చిపోతున్నారని మండిపడ్డారు. స్పీకర్ తన పదవికి తగిన విలువల్ని నిలుపుకోకుండా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డం ప్రసాద్ కుమార్ తీరుపై గవర్నర్కు, లోక్సభ స్పీకర్కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే స్పీకర్ తన విధులకు పరిమితంగా ఉండాలని సూచించారు. ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడితే అసెంబ్లీ వ్యవస్థ పట్ల ప్రజల్లో అవమాన భారం పెరుగుతుందని హెచ్చరించారు. రాజకీయ వేదికలపై మాట్లాడే స్వేచ్ఛ ప్రజాప్రతినిధులకు ఉన్న రాజ్యాంగ హోదాలో ఉన్నవారు నియమ నిబంధనలు పాటించాలన్నారు. మరి దాని లోపల ఇప్పటికే చాలా మటుకు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. మరి అట్లనే ఇప్పటిదాకా చెప్పిన పెద్దలందరూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా
పోయిన 10 సంవత్సరాలు పరిపాలన చేసిన పెద్దలు ఈ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిన సందర్భంగా మరి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో పెట్టకుండా ఇచ్చే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా తీసుకుపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదే విధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు వస్తున్న సందర్భం. నా తరఫు నుంచి జిల్లా ప్రజలకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి బూత్ కమిటీలకు, మండల కమిటీలకు, జిల్లా కమిటీ మెంబర్స్ కు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నేను చెప్పడం ఒకటే, మరి ఏఐసిసి అధ్యక్షులు వస్తున్న సందర్భంగా తప్పకుండా మనం ఇక్కడ నుంచి 12 గంటలకు బయలుదేరి 2 గంటల ప్రాంతం 2-2.5 గంటల ప్రాంతంలో అక్కడ ఉంటే 4 గంటల విషయం అర్థమైంది మీకు. ఈయన ఉన్నది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అనేది ఈయనకు అర్థమైంది అనుకుంటుండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మామూలు ఎమ్మెల్యే అనుకుంటుండా? చేవెళ్ల లోపల జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ నా ఆధ్వర్యంలోనే జరిగింది అంటుండు. సంతోషం. అప్పుడు మీరు స్పీకర్ కాదు, మీ ఆధ్వర్యంలో జరిగిందంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే. అప్పుడు మీ ఆధ్వర్యంలో జరిగింది అన్ని ఒక. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులే ప్రాధాన్యత పొందుతున్నారని ఆరోపించారు. పైగా 10-20% కమిషన్ ఇచ్చిన వారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్న దారుణం కొనసాగుతోందని చెప్పారు. సామాన్య ప్రజలకు ఈ పథకం అందుబాటులోకి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. నిజంగా గృహ విహీనుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా తమ పార్టీ వర్గానికే లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ పథకంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇళ్ల పంపిణీ పారదర్శకంగా జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనలో మాత్రం అవినీతి ఆధారితంగా ఇళ్లు కేటాయింపులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. 10-20% కమిషన్ ఇవ్వడం ఒక అర్హత. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండడం అనేది ఇంకొక అర్హత. ఈ 2 ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రోజు ఇల్లులు ఇస్తున్నారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండాలి, దానితో పాటు 10-20% కమిషన్ ఎవరిస్తే వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు. ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల మీద ఆశలు పెట్టుకుని ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇంట్లో హాయిగా ఉండొచ్చు అని ఎన్నో కుటుంబాలు, చాలా ఆశగా ఎదురు చూసిన కుటుంబాలు, పేద కుటుంబాలు, పేదలు, రేకుల గుడిసెళ్లలో బతికే వాళ్ళు ఎంతో మంది కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసి ఇందిరమ్మ పట్టాలు కూడా ఇచ్చారు. అందులో చాలా మందికి మంజూరు పత్రం ఇచ్చారు. క్లియర్ గా ఇచ్చిన తర్వాత కూడా మంజూరు పత్రం ఇట్లుంది. రేవంత్ రెడ్డి ఫోటో, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, అదే విధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోటో ఉన్న మంజూరు పత్రం ఇచ్చి, ఈ పత్రాలు ఇచ్చిరు కదా అనే ధైర్యంతోని ఉన్న ఇల్లులు కూడా కట్టుకొని ముగ్గు పోసుకొని గోడలు కట్టుకునే టైంకి వచ్చి మీ మంజూరు పత్రం రద్దయింది, మీకు ఇల్లు లేదు, ఇల్లు క్యాన్సిల్ అయింది అని చెప్పడంతో వేలాది కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడ్డాయి. అందులో వందలాది మంది బలవన్మరణం చేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. వేలాది కుటుంబాలు మంచిగా బతుకుతాం అనుకున్న కుటుంబాలకి బతికే లేకుండా చేసిరు. వీళ్ళు ఇల్లు కాదు, ఇల్లు ఇస్తే ఇచ్చిరు లేదు, కానీ ఈ రోజు బతికే లేకుండా చేసిరు. ఎక్కడ ఉండాలనో తెలియదు వాళ్ళకి. కొంతమంది కిరాయికి ఉండగలిగిన వాళ్ళు కిరాయి కట్టుకొని కిరాయికి ఉంటున్నారు. లేని వాళ్ళు రోడ్డున పడి ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళ పిల్లల్ని, భార్య పిల్లల్ని రోడ్డు మీద చూడలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజు ఈ మంజూరు పత్రం చూస్తే దీంట్లో ఒక డేట్ ఉండదు, ఏముండదు. ఇది మంజూరు పత్రమా కాదా? ఇంకా చూస్తే ఈ మంజూరు పత్రాలు ఎవరిస్తున్నారు? తయారీ రంగంలో దేశవ్యాప్తంగా తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నమోదవుతున్న వృద్ధి దీనికి నిదర్శనమన్నారు. మెరుగైన పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన వల్లే తెలంగాణ తయారీ రంగానికి హబ్గా మారిందన్నారు. ఉద్యోగ అవకాశాలు, యువత సామర్థ్యం, ప్రభుత్వం చేపట్టిన ఉద్ఘాటన కార్యక్రమాలు రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నాయని తెలిపారు. తెలంగాణలో స్థిరంగా కొనసాగుతున్న పారిశ్రామిక వాతావరణం వలన దేశీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి తగిన మద్దతు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలే వృద్ధికి కారణమయ్యాయని చెప్పారు. మరిన్ని పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. Which has built over the past 3 decades, which has made our economy more resilient, more responsible, more accountable, more strong, and see that the policies of the 3-decade
governments will be continued all time together to create confidence among the investors, among our partners. And he was categorical enough many times to say that although we may differ, in ideology with the different parties who were in governance for the past 2 decades or 3 decades, we were also part and parcel of the governance for the 1 decade earlier forming our state. But the policies will remain the same because it's utmost duty and utmost responsibility of us to see that our investors are safe. Our investors always keep us in high esteem. Let us provide our investors with lots of trust, with lots of, encouragement. This is the base tagline we have taken after we formed the government. And that's how I can say that our growth performance over a period of 1.5 years is scalably increasing. To mention a few, I would like to say, and I am totally backed by data and driven by the vision of the Chief Minister here. I would like to mention here the secondary sector, including the manufacturing, construction, electricity, gas and water supply. Over these past 2 years, it grew at 9.6%, outpacing India's national average of 8.3%. That it reflects in our data that we are not boasting. This is the true realistic statistic. Over a period of 1.5 years, when we took charge, our Honorable Chief Minister and our government were keen enough to see that our economy should propel to double. గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక భేటీ నిర్వహించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ బలోపేతానికి ఈ సమావేశం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అందరికీ సమన్యాయం కల్పించే విధంగా పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. గ్రామస్థాయి నేతల అభిప్రాయాలు, సూచనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయని వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నేతలతో సమన్వయం ఎలా ఉండాలో కూడా ఈ భేటీలో చర్చించామని తెలిపారు. పార్టీ ప్రతిష్టత పెంచేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తకు సమర్థవంతంగా వినియోగించుకుని కాంగ్రెస్ విజయాన్ని మరోసారి సాధించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పాటు జిల్లా కార్యవర్గాలు, మండల కార్యవర్గాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అందరూ దాదాపుగా 40,000కి పైగా రేపు నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమ్మేళనం రేపు రాల్బాగ్ స్టేడియంలో. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. ఈ రాష్ట్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం 6 మాసాలుగా విజయవంతంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి సమన్యాయం చేసే పార్టీగా ఇవాళ సమన్యాయం చేస్తున్న తరిమిల రేపు సమావేశం జరిగేటువంటి పేరు కూడా సామాజిక న్యాయ సమరబేరి పేరిట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని వారు సంబోధిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కొందరు ప్రసంగిస్తారు, వారు ఆలోచన చెప్తారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొందరు మాట్లాడతారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు, వీరి తర్వాత ఖర్గే గారు మాట్లాడతారు. ఇది ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా మేము గ్రామ కమిటీ అధ్యక్షుల్ని పిలిచి ఏఐసిసి అధ్యక్షుల ద్వారా సందేశం ఇప్పిస్తున్నటువంటి కార్యక్రమం. వారితో పాటు అన్ని లెవెల్లో ఉండే కార్యకర్తలు దాదాపు 40,000 మంది రేపు హైదరాబాద్లో ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో మా ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా ఇవాళ వారి వారి జిల్లాల్లో పర్యవేక్షిస్తూ ఉన్నారు. మా జిల్లా కాంగ్రెస్ కమిటీ తెలంగాణ అభివృద్ధి చేయమని ప్రజలు అధికారాన్ని అప్పగించగా బీఆర్ఎస్ మాత్రం జగన్తో ప్రేమాయణం సాగించిందని మాజీ ఎమ్మెల్యే తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన కాంగ్రెస్ మాత్రం ఏమీ చేయలేని స్థితిలో డోలాయమానంగా ఉందన్నారు. ప్రజలకు దిక్కుతోచని స్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అది కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్కార్ల చేతకానితనానికి ఉదాహరణగా నిలుస్తుందని ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ జగన్తో కలిసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నా అధికార పక్షాల విమర్శలతో కాలం గడుపుతున్నాయన్నారు. బీజేపీనే ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, ప్రజలు ఇక మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీనే సరైన దారి చూపగలదని పేర్కొన్నారు. పూర్తి చేయవలసినటువంటి ఒక బాధ్యత వీళ్ళ పైన ఉంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు జగన్తో ప్రేమాయాణంలో పడ్డారు. ప్రేమాయాణంలో పడి నీరు గార్చారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాదు, ఈ రాష్ట్రాన్ని ఎక్కువ భాగం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. అక్కడ ఇక్కడ కూడా, అంటే కేంద్రంలో, ఆనాటి ఆంధ్రప్రదేశ్లో కూడా. అసలు కృష్ణా నది, గోదావరి నది వాడకం సంబంధించినటువంటివి
ప్రాజెక్టులు కట్టవలసినటువంటి విషయంలో 2 సంవత్సరాలు అన్నారు, 3 సంవత్సరాలు అన్నారు, 5 సంవత్సరాల ప్రాజెక్టులు దీర్ఘకాలిక ప్రాజెక్టులు అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు జలయజ్ఞం సమయంలో. ఒకవైపున ఇందిరమ్మ రాజ్యమే అంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం తాము కృషి చేస్తుంటే జగన్ మాత్రం అరాచకం, అశాంతి, అస్థిరత సృష్టిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. పరామర్శ పేరిట జగన్ అసాంఘిక శక్తులకు ప్రోత్సాహం ఇస్తున్నారని ఆక్షేపించారు. జగన్ పోకడలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ప్రజలకు కరపత్రాలు పంచుతూ ఎన్డీఏ ప్రభుత్వ విజయాలను తెలియజేశారు. రాష్ట్రాన్ని స్థిరత వైపు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జగన్ తీరుతో రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోవద్దని సూచించారు. ప్రజలకు సంక్షేమం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి గాడిన పెట్టి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ప్రశాంతతని, అభివృద్ధిని, భరోసాని ఇచ్చేటువంటి పాలన సాగిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు పరామర్శల పేరుతో రాష్ట్రంలో అరాచకాన్ని, అశాంతిని, అస్థిరతని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కారు కింద మనిషిని పడితే కూడా చూడకుండా ముందుకు పక్కన పడేసిపోయినటువంటి పరిస్థితి. రప్ప నరుకుతామంటే మంచిదేగా అంటున్నాడు అనంటే అసాంఘిక శక్తుల్ని పెంచి ఒడిశా రాష్ట్రం కియోంఝర్ జిల్లాలోని హరిచందర్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే హెల్మెట్లు ధరించి వచ్చిన దుండగులు నగల దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. తుపాకులతో షాపులోకి ప్రవేశించిన 4 దుండగులు అక్కడి సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలు అపహరించి పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. దుండగులు హెల్మెట్లు ధరించి ఉండటంతో వారి ముఖాలను గుర్తించడం కష్టంగా మారింది. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు పోయినట్టు దుకాణ యజమాని సమాచారం ఇచ్చారు. పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా ప్రాంతాన్ని పక్కగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నగల దుకాణాలకు కూడా అప్రమత్తం చేశారు. తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో జలాశయం గరిష్ట నీటి నిల్వకు చేరుకుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ఈ ఏడాది గేట్ల సమస్య నేపథ్యంలో నిపుణులు కేవలం 80 టీఎంసీల వరకు నీరు నిల్వ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం 77 టీఎంసీల నీటి నిల్వ ఉండగా దిగువ నుంచి వస్తున్న 56,000 క్యూసెక్కుల వరదను అదే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు నిరంతరంగా నీటి మట్టం పర్యవేక్షిస్తున్నారు. పునరావాస గ్రామాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం జలాశయంలోకి నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.